करणं मे अस्तु तदात्मनि निरते। य उपनिषत्सु धर्माः ते मयि सन्तु। ओम शांतिः शांतिः శాంతిః. సహజ ఎలుకముఖి గమనిక. గురువుగారు లాస్ట్ క్లాస్ లో 3వ అధ్యాయంలోని 19వ ఖండం 1వ మంత్రం వరకు బోధించారు. ఇప్పుడు 2వ మంత్రం 145వ పేజీ నుంచి బోధిస్తారు. అందరూ గమనించి అనుసరించవలసిందిగా మనవి. గురువు గారికి పాఠమును ప్రారంభించమని కోరుకుంటున్నాను. భద్రం नो వివాహ ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యంలో మనం 3వ అధ్యాయం చివరి ఖండం చూస్తున్నాం. 21 ఏకోనవింశ 19వ ఖండం చూస్తున్నాం. ఏకోనవింశ 19వ ఖండం. ఇందులో ఆదిత్య బ్రహ్మోపాసన, ఆదిత్యుడే బ్రహ్మ అని. ఇంతవరకు మనం ఆదిత్యుడిని బ్రహ్మ యొక్క ఒక పాదంగా, ఆదిత్యో బ్రహ్మణ పాదో ఉక్త, ఆదిత్యుడు బ్రహ్మ యొక్క ఒక భాగము, ఒక అంశము అని చూసి ఆ తర్వాత ఆదిత్యుడే బ్రహ్మ అని చూస్తున్నాం. ఇందులో విరోధమేమీ లేదు. అది కూడా పోయిన క్లాస్లో మనం చూసాం. ఆదిత్యుడిని బ్రహ్మ యొక్క ఒక భాగము, ఒక అంశము, పాదం అంటే ఒక భాగం అని, అంశం అని అలాగైనా ఉపాసించవచ్చు. ఆదిత్యుడే బ్రహ్మ అని కూడా ఉపాసించవచ్చు. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ బ్రహ్మ సర్వాంతర్యామిని ఒక ఉపాధి తీసుకుని ఆ ఉపాధికి పరిమితం చేస్తూ, అంటే పరిమితం అనే భావన కాకుండా ఆ ఉపాధి ద్వారా ఉపాధి దృష్ట్యా చూడడం, లేదా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో ఈ ఉపాధి ఒక భాగం అని చూడడం, రెండు కూడా కుదురుతాయి. యుక్తి ద్వారా కూడా రెండు కుదురుతాయి. ఇక ఉపాసన అంటున్నప్పుడు ఆ ఉపాసన ఒక వస్తువు యందు ఇంకొక వస్తువును ఆరోపించడం అని, ఆ విధంగా ఉపాసనాపరకంగా చూసినప్పుడు కూడా ఆదిత్యుణ్ణి బ్రహ్మ యొక్క పాదమని, బ్రహ్మయే అని ఉపాసించడంలో ఈ రెండిట్లో కూడా ఎటువంటి విరోధం లేదు. ఏది నిరాకరించబడేది కాదు, రెండు సరైనటువంటివే అని. ఇక విచారపరంగా చూసినప్పుడు కూడా ఆదిత్యుడే బ్రహ్మ లేదా ఆదిత్యుడు బ్రహ్మలో ఒక భాగము, రెండు కుదురుతాయి. రెండు ఎలా కుదురుతున్నాయి? ఈ విధంగా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఉపాధి దృష్ట్యా చూడడము, ఉపాధి తనలో ఒక అంశంగా చూడడం, రెండు కూడా కుదురుతాయి. ఆ విధంగా మొదటి మంత్రం చూసాం. ఆదిత్యో బ్రహ్మేతి ఆదేశ. ఆదిత్యుడే బ్రహ్మ, ఇదే ఆదేశం. ఆదేశం అంటే ఉపదేశం. ఇదే ఉపాసన విధి ఈ విధంగానే ఉంటుంది. విధి మీమాంసలు చూస్తున్నప్పుడు విధి 4 ప్రకారాలుగా చెప్పుకుంటారు. ఉత్పత్తి విధి, తర్వాత వినియోగ విధి, అధికార విధి, ప్రయోగ విధి, 4 రకాలు. అందులో ఉత్పత్తి విధి అంటే ఆ కర్మ స్వరూపాన్ని బోధించాలి. కర్మ ఏంటి కర్మ, ఎవరు దేవత, ఎవరు ద్రవ్యం, ఏది ద్రవ్యం అని చెప్పాలి. అది ఉత్పత్తి విధిగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఉపాసనలో కూడా ఉత్పత్తి విధి ఉంటుంది. ఉపాసన స్వరూపాన్ని చెప్తుంది. ఆదిత్యో బ్రహ్మ ఇది ఉపాసన ఆదేశం, ఉపాసించు. ఏం ఉపాసించాలి, ఎవరిని ఉపాసించాలి? సామాన్యంగా కర్మలో 2 అంశాలు ఉంటాయి. కర్మ స్వరూపము అని చెప్తున్నప్పుడు కర్మలో ఒక దేవత, ఈ దేవతకి ఈ ద్రవ్యాన్ని సమర్పిస్తున్నాము, అది యాగం. దేవతా ఉద్దేశేన ద్రవ్య త్యాగ. ఒక దేవతను ఉద్దేశించి, ఈ దేవత గురించి అని దేవతను ఉద్దేశించి ఏదో ఒక ద్రవ్యాన్ని, మనం సంపాదించినటువంటి ద్రవ్యాన్ని, మన అధీనంలో ఉన్నటువంటి ఒకనొక ద్రవ్యాన్ని ఆ దేవత సమర్పిస్తున్నాం. ఇంద్ర నా మమ, ఇది ఇంద్రుడికి సంబంధించినటువంటి, ఇంద్రుడికి నేను ఇచ్చేస్తున్నాను, నాది కాదు. అంటే నా యొక్క స్వామిత్వం, నా యొక్క ఓనర్షిప్, రైట్. సో నాది అనేటువంటి ఆ భావనని విడిచి ఇది ఇంద్రుడికి సమర్పిస్తున్నాను అని. ఇంద్రాయ ఇదం నా మమ, నాది కాదు.
అని ఆ విధంగా సమర్పించడం, అది యాగం అని చెప్తుంది. దేవతా ఉద్దేశేన ద్రవ్యత్యాగ అని, దేవత ద్రవ్యము రెండు ఉండాలి. ఈ రెండు కర్మ యొక్క స్వరూపమని. ఉపాసనలో ద్రవ్యం ఉండదు. ఇక ద్రవ్యం బాహ్య విషయాలు కదా. సో బాహ్య విషయాలు ఈ పాలు, పెరుగు, నెయ్యి, ఆ తర్వాత పురోడాశము, పశువులు, ఇవన్నీ కూడా ద్రవ్యాలు అవుతుంది. వాటితో కర్మ చేస్తున్నారు, అవి బాహ్య ద్రవ్యాలతో. ఉపాసన ఆంతరికం, హృదయంలో జరిగేటువంటిది. అందుకని బాహ్య ద్రవ్యాలు ఏం అవసరం ఉండవు, కానీ ఒక దేవత కావాలి. అందుకని దేవతా స్వరూపం, ఆ దేవతా స్వరూపాన్ని ఉపాసించడం అనేది ఉంటుంది. సో దేవత యొక్క స్వరూపాన్ని, దేవతను చెప్పడం ఏదైతే ఉందో అదే ఉపాసన యొక్క స్వరూపం. ఆ విధంగా ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశ అనే వాక్యము ఉత్పత్తి విధి ఉపాసనకి. ఆ తర్వాత తస్య ఉపవ్యాఖ్యానం. అయితే ఆ ఉపాసన చెప్పిన తర్వాత ఈ ఉపాసనని ఎలా చేయాలి? ఆదిత్యుడు బ్రహ్మ సరే, ఆదిత్యుని బ్రహ్మగా ఏ విధంగా భావించాలి, ఎలా ఎలా భావించాలి అని ఇతర ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, ఎలా అనేటువంటి ప్రశ్న ఏదైతే ఆ మన బుద్ధిలో కలుగుతా ఉందో దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. రైట్. సో దాన్నే ఇతి కర్తవ్యత అని చెప్పుకుంటాం. ఇతి కర్తవ్యత, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. కర్మలో కూడా ఇదే విధానాన్ని, ఒక జ్యోతిష్ఠోమ యాగం చేయాలి, జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అని చెప్పిన తర్వాత ఎలా చేయాలి ఈ కర్మ అంటున్నప్పుడు దానిలో చిన్న చిన్న మిగిలిన కర్మలు ఏవైతే ఉంటాయో అన్ని కర్మలను కూడా చెప్తూ, ఇలా చెయ్యి, దీని తర్వాత ఇది చెయ్యి, దీని తర్వాత ఇది చెయ్యి అని చెప్పాలి కదా. అంటే ఆ కర్మలన్నింటినీ కూడా తెలియజేయాలి. అవి వినియోగ విధి, ఎలా దీన్ని వినియోగించాలి, ఎలా దీన్ని వినియోగం, ఎలా దీన్ని అనుష్ఠానం అనేటువంటిది. ఆ తర్వాత దాంట్లో క్రమం చెప్పేది ప్రయోగ విధి, ఫలం ఎవరికి అని చెప్పేది అధికార విధి. 4 అక్కడ అయిపోతాయి. ఇక్కడ కూడా వినియోగం ఎలా ఉపాసన అనేది తెలియాలి కదా. ఉత్పత్తి విధి అయిందా, వినియోగ విధి ఉండాలి. సో ఆ వినియోగం ఈ విధంగా తస్య ఉపవ్యాఖ్యానం. ఈ తర్వాత ఈ ఖండం అంతా కూడా ఈ ఉపాసననే వ్యాఖ్యానిస్తా ఉంది. తస్య ఉపవ్యాఖ్యానం అని. అసదేవ ఇదమగ్ర ఆసే, అది కూడా చూసాం. అసత్, ఇక్కడ ఈ జగత్తు ఆరంభానికి ముందు అసత్ ఉంది అని చెప్తున్నప్పుడు అసత్కార్యవాదమా శృతి మళ్ళీ ఇక్కడ అసత్కార్యవాదాన్ని ప్రతిపాదిస్తా ఉందా అని పూర్వపక్షం కూడా చూసాం. నను ఇహ అసదేవ ఇది విధానాత్ వికల్ప స్యాత్. నువ్వు అసత్తుని కారణంగా అంగీకరించకపోయినా కనీసం వికల్పంగా అంగీకరించాలి. వికల్పంగా అంటే ఒక పక్షంలో సృష్టి సత్ నుంచి ఉత్పన్నమైంది, ఇంకొక పక్షంలో అసత్ నుంచి ఉత్పన్నమైంది అనే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది, వేదం చెప్తా ఉంది కాబట్టి అని పూర్వపక్షం. అక్కడ అసత్ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. అసత్ అంటే కారణం అని. అసత్ అంటే కారణం అంటే మళ్ళీ అది కూడా అసత్ రూప అసదైనటువంటి కారణం. ఈ అసత్కార్యవాదులు, ఈ శూన్యవాదులు ఎవరైతే ఉన్నారో, శూన్యమే జగత్ కారణం, శూన్యం నుంచి జగత్ ఉత్పన్నమైంది అనే విధంగా కాదు ఇక్కడ. అసత్ అంటే లోకములో సామాన్యంగా ఏదైతే నామరూపాత్మకంగా మనకు కనిపిస్తుందో, మన అందుబాటులో ఉంటుందో, దేన్నైతే మనం వ్యవహరిస్తామో దాంతో నిరంతరము సత్ అనేటువంటి పదాన్ని జోడించి వ్యవహరిస్తాం. ఘటం, కుండ ఉంది ఇంట్లో, రైట్, కొంత ధనం ఉంది ఇంట్లో, రైట్, కొంత నీళ్లు ఉన్నాయి ఇంట్లో. అవన్నీ ఉన్నాయి ఎందుకని? అవన్నీ నామరూపాలుగా మనకు ఉంటున్నాయి, మనం వాటితో వ్యవహరించగలుగుతున్నాం. ఎప్పుడైతే ఏదైతే అయిపోతా ఉందో, రైట్, ఆ నామరూపంగా లేదో, వ్యవహారానికి రావటం లేదు, అది లేదు అంటున్నాం, నాస్తి అని. ఆ విధంగా లేనిది ఉన్నది. ఏ విధంగా? నామరూపాత్మకంగా ఉన్నది, నామరూపాత్మకంగా లేని. అంతేగాని గురువుకే లేని దాన్ని ఇక్కడ అసత్ అని చెప్పటం లేదు. నామరూపాత్మకంగా లేని దాన్ని అసత్ అంటుంది. నామరూపాలు లేనటువంటి దాన్ని, ఆ నామరూపాలు లేనిదే కారణము, నామరూపాలు ఉన్నది కార్యము, కార్యము కారణము. ఈ విధంగా మనము సృష్టి అంటున్నప్పుడు ఇది పెద్ద సృష్టి, మహా ప్రపంచం, సంపూర్ణంగా సమస్తంగా ఇంత ఉంది అని మనం మనసుతో ఊహించను కూడా లేము. దీని పరిధి ఇక్కడి దాకా అని. వైజ్ఞానికులు కూడా ఈ విధంగా ఈ జగత్తుకి అవధి ఏంటి అని చెప్పలేకపోతున్నారు కదా. ఎంతో విచారించి మనం ఎంతో తెలుసుకుంటున్నాం, ఎంతో ముందుకు వెళ్ళాం, ఈ ప్రపంచం గురించి చాలా జ్ఞానం కలుగుతా ఉందని చెప్పుకుంటున్నా కూడా ఈ ప్రపంచానికి అవధి ఏంటి అంటున్నప్పుడు అవధి లేదని చెప్పాల్సి వస్తాం, అవధి తెలియదనో లేదని చెప్పాల్సి వస్తాం. ఆ విధంగా ఇది అత్యంత వ్యాప్తమైనటువంటి జగత్తు. దాని సృష్టి ఎలా మహామహిమ అని చెప్పుకుంటున్నటువంటి దాన్ని శృతి ఏ విధంగా మనకు చూపెడతా ఉంది? నామరూపం. నామరూపం అని చెప్పినంత మాత్రాన దాని వ్యాప్తికి ఏమీ లోటు కలగట్లే. వ్యాపకమైనదే, మహత్తరమైనదే, కానీ నామరూపం.
దాని ఒక వస్తువుగా నీకంటే వేరుగా ఏదో అక్కడ ఉన్నట్లుగా కాకుండా, నీకన్నా వేరుగా ఉన్నట్లుగా కాకుండా అంటే నీకంటే వేరుగా జగత్తు కనిపిస్తా ఉంది, వాస్తవం ఏది కనిపిస్తా ఉంది. కానీ అది పారమార్థికంగా నీకంటే వేరుగా, స్వతంత్రంగా నీకంటే వేరుగా అంటున్నప్పుడు ఈ భేదము నిన్ను నీవు శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది, ఈ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఆ దృష్టితో చూస్తున్నప్పుడు జగత్తు ఖచ్చితంగా నీకంటే వేరుగానే కనిపిస్తుంది. అందరికీ అంతే. ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తి కంటే వేరుగానే తనను తాను చూసుకుంటున్నాడు. సో ఆ విధంగా శరీరంతో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు నీకు శరీరం, ప్రపంచము ఒక వస్తువుగా వేరుగా కనిపిస్తుంది. కానీ నువ్వు ఈ శరీర తాదాత్మ్యాన్ని విడిచి నువ్వు కేవలము తెలుసుకునేటువంటి ఒక చేతన తత్వానివి, నోయింగ్నెస్. విశేషంగా కాదు, సామాన్యంగా. అంటే ఇది ఘటము, ఇది పటము అని అలా కాకుండా ఈ ఘటము, పటము వీటన్నిటిలో కూడా, ఈ జ్ఞానాలన్నింటిలో కూడా అనుగతంగా తెలివి, ఎరుక ఏదైతే ఉందో ఆ విధంగా చూసినప్పుడు అక్కడ జగత్ బాహ్యంగా ఒక పదార్థంగా కాకుండా నామరూపంగా తెలుస్తాం. ఆ విధంగా ఈ జగత్తంతా కూడా నామరూపాత్మకం. ఆ జగత్ నామరూపాలు ఉన్నటువంటి అవస్థ దాన్ని కార్యమని, ఈ నామరూపాలు లేనటువంటి అవస్థ అదే జగత్తుకి నామరూపాలు లేనటువంటి అవస్థ అసత్ అని, కారణమని. ఇది కార్యము, కారణము. సత్ అసత్ అని. సదేవ ఇదమగ్ర ఆసీత్ అవన్నీ చూసాం మనం. తత్ సదాసీత్, అక్కడ సత్ వచ్చింది, రైట్. తత్ సమభవత్, రైట్. ఆ తర్వాత అభివ్యక్తం అవుతోంది. తదాండం నిరవర్తత, అక్కడి నుంచి ఒక అండం ఉత్పన్నమైంది. తత్సంవత్సర మాత్రం అశయత, ఒక సంవత్సర కాలం ఆ విధంగా ఉత్పన్నమైనటువంటి ఆ బ్రహ్మాండం అలా ఉండిపోయింది, రైట్. తర్వాత తన్నిరవిద్యత, ఆ అండం విచ్ఛిన్నమైంది, రెండు భాగాలైంది. విచ్ఛిన్నమైంది అంటే రెండు భాగాలైంది. తునాతునకలైందని కాకుండా రెండు భాగాలైంది. ఊర్ధ్వ భాగము, అధో భాగము. అండకపాలే, ఆ అండం యొక్క రెండు భాగాలు, ఒకటి రజతం, ఒకటి సువర్ణం చ అభవతాం అని. ఇక్కడ ఈ సృష్టి ప్రక్రియని సామాన్యంగా మనం లోకంలో చూసేటువంటి ఒక ప్రక్రియను తీసుకొని, ఏదో పక్షి అనేది ఒక గుడ్డు పెట్టి ఆ గుడ్డు పగిలి అందులో నుంచి పిల్ల బయటకు వస్తుంది. సో ఆ విధంగా చూపిస్తూ ఈ బ్రహ్మాండాన్ని ఒక అండమని, రైట్. సో ఏ విధంగా అయితే ప్రాణి ఉత్పన్నమయ్యే ముందు ఈ విధంగా ఒక అండాకృతి, రైట్. సో అండాకారాన్ని పొంది ఆ తర్వాత అండం విచ్ఛిన్నమై అందులో నుంచి సృష్టి ఏదైతే మనకు తెలుస్తా ఉందో వ్యష్టిలో, అదే విధంగా ఈ సమష్టి కూడా, వ్యష్టికి సమష్టికి అత్యంత సామ్యం. రైట్. వ్యష్టిలో ఉన్నదే ఇక్కడ ఉన్నదే అక్కడ. యదేవ ఇహ తదేవ అముత్ర, ఇక్కడ ఏదైతే ఉందో అక్కడదే. ఆ విధంగా ఈ సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టి ప్రక్రియని నీకు తెలిసినటువంటి ఈ సృష్టిని చూస్తూ తెలియనటువంటి ఆ సృష్టిని కూడా ఇదే విధంగా నువ్వు గుర్తించవచ్చు, ఇదే విధంగా నువ్వు చూడొచ్చు, ఇదే విధంగా ఉంది అని చెప్పడం. ఆ విధంగా మొదటి మంత్రం సృష్టి ఆరంభాన్ని చూసాం. ఈ అండకపాలే రజతం చ సువర్ణం చ అభవతాం అనేదైతే అన్నామో, రజత సువర్ణ రూప సృష్టి, దీనికే వ్యాఖ్యానం తర్వాత రెండవ మంత్రంలో. అంటే ఇదంతా కూడా, ఈ ఖండమంతా కూడా ఆదిత్యుడు బ్రహ్మ, ఆదిత్యో బ్రహ్మేతి ఆదేశ, దీనికే వ్యాఖ్యానం ఇదంతా కూడా. రెండో మంత్రం తద్యద్రజతకం సేయం పృథివీ యత్ సువర్ణగం సాద్యౌర్ యజ్జరాయుతే పర్వతాం యదుల్బగం సమేఘో నిహారో యాధమనయస్తానద్యో యద్వాప్తేయం ఉదకగం స సముద్రః. ఈ విధంగా తర్వాత భౌతిక సృష్టి చూపిస్తున్నారు. బ్రహ్మాండం ఆవిర్భూతమైంది. ఆ బ్రహ్మాండం కూడా ఇంకా స్పష్టమైనటువంటి నామరూపాలు కలిగి లేదు. అసదాసీత్ అని చెప్పుకున్నాం కదా. అసత్ నుంచి సత్, అసత్ నుంచి ఈ అండం, ఆ అండం ఒక సంవత్సరం కాలం ఉంది, రైట్. సో నామరూపాలు కొంతవరకు అంటే సూక్ష్మ సృష్టి, ఇంకా స్థూలంగా రాలేదు. ఆ అండం ఏదైతే పగిలిందో అది రెండు ముక్కలయ్యింది. ఆ రెండు ముక్కల్లో రజతం సువర్ణం అని చెప్పుకున్నాము. ఆ రజతం ఏదైతే ఉందో తద్ రజతం, ఆ రజతం ఏదైతే ఉందో సా ఇయం పృథివీ, ఈ పృథివీ. దేని మీదైతే మనం నిలబడి ఉన్నామో, దేని మీదైతే మనం సకల వ్యవహారాలు చేస్తున్నామో, ఈ పృథివీయే ఆ
రజతం. రజతం సువర్ణం ఈ రెండిట్లో సువర్ణం బంగారుకి మెరుపు ఎక్కువ, వెలుగు ప్రకాశం ఎక్కువ. అందుకని అది ద్యులోకంగా చెప్పుకుంటున్నాం. పైన ఉంటుంది ఆకాశం పైన ఆదిత్యుడి పైన ద్యులోకం. ద్యులోకం ఎలా ఉంటుంది? దేదీప్యమానంగా ప్రకాశమయంగా ఉంది. అందుకని దాన్ని సువర్ణమని. ఈ తక్కువ వెలుగు దీనికి పృథివీ తత్వానికి అని పృథివీ అని. తద్యత్ రజతగం సేయం పృథివీ. ఈ పృథివీయే ఒక భాగం. ఈ బ్రహ్మాండం నుంచి అండరూప బ్రహ్మాండం ఆ పరమాత్మ ఈ అండాకృతిని పొంది సంపూర్ణ విశ్వాకృతిని పొంది ఏ విధంగా ఈ అండాకారంలో ఉంటూ రెండు భాగాలుగా అయితే ఆ రెండు భాగాల్లో ఒకటి ఈ పృథివీ, ఒక భాగం ఈ పృథివీ. ఈ పృథివీ ఈ కింద ఉన్నటువంటి లోకాలన్నీ సామాన్యంగా మనం చతుర్దశ భువనాలు అని చెప్పుకుంటున్నప్పుడు కూడా పృథివీ నుంచే పృథివీ కింద 7 లోకాలు, పృథివీ పైన 7 లోకాలు అని చెప్పుకుంటాం. 14 కదా, ఏదో ఒక దాంట్లో పృథివీని కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఆ పై లోకాలు భూలోక భువర్ లోక సువర్ లోక అని 7 పృథివీతో కలిపి 7 లోకాలు చెప్పుకొని ఆ పృథివీ కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అని ఆ 7 లోకాల కింద మళ్ళీ చెప్పుకుంటున్నాం. 7 7 14 లోకాలు. ఆ విధంగా పృథివీ అంటున్నప్పుడు పృథివీతో పాటు ఈ లోకాలన్నీ కూడా అంటే ఆ బ్రహ్మాండం యొక్క అధోభాగం, కింది భాగం అది విడిపడింది. ప్రపంచమే ఆ బ్రహ్మాండం విడిపడి ఈ విధంగా అవుతుంది. దీన్ని రజతం అని చెప్పుకుంటున్నాం కల్పన. ఆ విధంగా యత్ సువర్ణగం అంటే వెండి అయిపోలే ఇదేమి, ఇది వెండి అని కాదు, వెండి వలె. అదే విధంగా యత్ సువర్ణగం ఆ రెండవ భాగం ఏదైతే ఉందో పై భాగం అది సువర్ణం. అది సాద్యౌహు సా ఇయం పృథివీ. ఈ పృథివీ ఇక్కడ దగ్గరగా మనకు కనిపిస్తున్నటువంటి మనకు వ్యవహారంలోకి వస్తున్నటువంటి పృథివీ, రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ పృథివీ ఇది ఒక భాగం. మనము పొందాలని చూస్తున్నటువంటి ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో, సుఖ భోగాలు సుఖ విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్యులోకం. సాధ్యౌహు. ఆ తర్వాత ఈ బ్రహ్మాండాన్ని అండంగా చెప్పుకున్న తర్వాత అందులో ఒక స్థూల శరీరం చర్మం కొంత, సూక్ష్మ చర్మం కొంత. ద్యౌర్ యజ్జరాయు. జరాయువు ఈ గర్భవేష్టన శరీరాన్ని జరాయు అని, గర్భం ఏదైతే ఉందో అందులో ఆ పై పొర అది ఏమవుతోంది, ఈ అండం విచ్ఛిన్నమైన తర్వాత ఈ కేవలం పక్షులు అండమే కాకుండా ఈ మనుషుల్లో కూడా ఈ శుక్రశోణితాల ద్వారా ఏర్పడిన తర్వాత అది ఏ విధంగా అయితే విచ్ఛిన్నం అవుతా ఉందో అక్కడ కూడా మళ్ళీ ఈ జరాయు భాగం తే పర్వతాహ అది పర్వతాలు అయిపోతున్నాయి. కఠిన భాగం జరాయు, తర్వాత ఉల్బగం అని చెప్పి ఉల్బగం అంటున్నారు కదా, ఆ ఉల్బగం అది సూక్ష్మ మెత్తటి భాగము. కఠిన భాగం ఏదైతే ఉందో ఆ జరాయు భాగము, ఆ చర్మము. పర్వతాహ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కఠిన భాగాలు ప్రపంచంలో పర్వతాదులు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాదులన్నీ దాని యొక్క పరిణామం. అంటే ఈ పర్వతాలన్నీ కూడా ఆ బ్రహ్మాండంలో నుంచే వస్తున్నాయి. అన్ని బ్రహ్మాండంలో నుంచే రావాలి. బ్రహ్మాండం యొక్క అధోభాగము ఊర్ధ్వ భాగంగా 2 భాగాలు చెప్పుకున్నాము. ఈ ప్రపంచంలో ఏదేదైతే కనిపిస్తా ఉందో అవన్నీ ఈ 2 భాగాల్లో నుంచే రావాలి కదా. అందుకని అందులో మొదటి భాగం పర్వతాహి జరాయు. ఆ జరాయువే ఆ అండంలో ఉన్నటువంటి జరాయు భాగం పర్వతాలుగా అయ్యింది. పర్వతాల అక్కడి నుంచి ఉత్పన్నమయ్యింది. యదుల్బగం సమేఘో నీహార. యదుల్బగం ఆ మెత్తటి భాగం ఏదైతే ఉందో అది మేఘ సమేఘ మేఘేన సహ వర్తతే ఇది సమేఘ మేఘాలతో పాటుగా. నీహారము ఈ విధంగా మంచు మేఘాలు ఆకాశంలో అక్కడెక్కడో పైన ఉన్నటువంటి మేఘాలు, వాటి ద్వారా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నీహారం మంచు బిందువులు. తెల్లవారుజామున మనకి ఏదైతే ఆ మంచు బిందువులు ఆ చెట్ల ఆకుల మీద అంతటా కనిపిస్తూ ఉంటాయో ఆ నీహారం అంత పొగ మంచు అంట. సమేఘో నీహార. పర్వతాలు కఠినంగాను ఈ మేఘ నీహారాలు మృదువుగాను ఉంటున్నాయి. అదే విధంగా జరాయు ఉల్బం కూడా ఉల్బగం జరాయు అవి కూడా. యాదమనయ తానద్య. ఇదే విధంగా ఈ శరీరంలో ఏవైతే నాడులన్నీ మనకు కనిపిస్తున్నాయో, రక్తాన్ని ప్రసరింపజేసేటువంటి శిర దమన ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాదమనయ తానద్య. అవి ఈ బాహ్య ప్రపంచంలో నదుల వలె. సామాన్యంగా విరాట్ ఉపాసన మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. విరాట్ ఉపాసన, విరాట్ స్వరూపాన్ని ఉపాసించడం. ఆ విరాట్ స్వరూపాన్ని ఎలా ఉపాసిస్తారు?
రైట్. సో విరాట్ విరాట్ అంటేనే వివిధం రాజతే ఒక అర్థం. వివిధం రాజతే ఇది విరాట్, అనేక రకాలుగా ప్రకాశిస్తున్నటువంటి ఒకటి. విరాట్ అంటే వ్యాపకమని, సర్వత్ర వ్యాపించినటువంటి అని. సర్వత్ర అంటున్నప్పుడు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, అంతటా. ఇక్కడ అక్కడ ఇందుగలడందు లేడని సందేహం వలదు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని కాకుండా అంతటా ఉండాలి, అది కదా విరాట్. అందుకని ఈ వ్యష్టిని విడిచి సమష్టిని ఎలా ఉపాసిస్తారు? సమష్టి అక్కడెక్కడో ఏదో ఒక లోకంలో, గోలోకము లేదా మణిద్వీపము, సాకేత లోకము, ఏదో ఒక లోకంలో ఎక్కడో ఉన్నాడు విరాట్ అని అలా ఎలా కుదురుతుంది? విరాట్ అంటున్నప్పుడు అంతటా అని కదా. అంతటా ఎలా ఉపాసిస్తాము? అంతటా ఆ బుద్ధి అలా స్థిరంగా అంతటా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు బుద్ధి అన్ని విషయాలు అలా అలా చూస్తూ విక్షేపంగానే ఉంటుంది. ఉపాసనలో విక్షేపం పనికిరాదు. కాబట్టి సర్వ సర్వ జగత్తుని భావిస్తూ విక్షేపం లేకుండా ఎలా? కాబట్టి వ్యష్టిని చూస్తూ ఈ వ్యష్టిలో సమష్టిని భావించడం. అందుకని వ్యష్టిలో వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వ్యష్టి, ఆ బుద్ధి లోపలికి వస్తా ఉంది, శరీరం లోపలికి వస్తా ఉంది. శరీరం బయట విషయాలను విడిచి లోపలికి ప్రవేశిస్తా ఉంది, అంతర్ముఖత తెలుస్తా ఉంది. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి వివిధ అంశాలలో ఆ వ్యాపకమైనటువంటి సకల అంశాలను చూడడం, అది కదా ఉపాసన. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. ఈ వ్యష్టి నికృష్టం ఎందుకని? పరిచ్ఛిన్నం, చాలా చిన్నిపాటి జ్ఞానం కానీ, శక్తి కానీ, సామర్థ్యాలు కానీ కలిగి ఉంది. మనం ఎంత సామర్థ్యాలు మనకు ఉన్నట్లు మనం భావించుకుంటున్నా కూడా ఒక్కసారి ఒక క్షణం విచారించి చూస్తే అవన్నీ చాలా అల్పమైనటువంటి సామర్థ్యాలే తెలుస్తున్నాయి లోకంలో. లోకంలో అనేక సామర్థ్యాల్లో మనకేదో ఒక విషయంలో కొంత నైపుణ్యం ఉండొచ్చు, అంతే కదా. అందుకని నికృష్ట విషయం ఏమని? పరిచ్ఛిన్నం కాబట్టి. అందులో ఉత్కృష్ట భావన, విరాట్ భావన, సంపూర్ణ విరాట్ ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది వాస్తవానికి కూడా. రైట్. సర్వవ్యాపకం అంటే అంతటా ఉన్న తత్వం కదా. సో ఇక్కడ ఉంది అని ఆ వ్యాపక తత్వాన్ని ఈ పరిచ్ఛిన్న తత్వంలో భావించడమే విరాట్ ఉపాసన. అదేవిధంగా ఇక్కడ కూడా. సో ఈ విధంగా ఈ జరాయు, ఉల్బగం ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? వ్యష్టి. ఈ వ్యష్టిలో ఉన్నటువంటి ఈ స్వరూపమే ఆ సమష్టి కూడా ఇలాగే ఉంది. కాబట్టి ఆ సమష్టి కంటే వేరుగా ఈ వ్యష్టి లేనే లేదు. ఈ వ్యష్టిని విడిచి అక్కడెక్కడో సమష్టి లేదు. అందుకని యాధమనయ, ఈ మన శరీరంలో కదిలేటువంటి ఈ నాడులు ఏవైతే, ఈ నరాలు ఏవైతే ఉన్నాయో ఇవే నద్య యద్వాస్తేయం, వాస్తేయం. రైట్. వాస్తి అందులో మూత్రాశయంలో ఉండేటువంటి ఉదకం. మూత్రాశయం అంటే మూత్రంతో పాటుగా అదే సముద్రం. ఈ మహా ప్రపంచంలో విస్తృతమైనటువంటి జలరాశి సముద్ర. అన్ని సముద్రాలు ఏదో విధంగా కలిసే ఉంటున్నాయి కదా, ఎక్కడో ఒక చోట అన్ని కలుస్తూ ఉన్నాయి. ఆ విధంగా మహాసముద్రం ఒకటి, మహాజలరాశి ఒకటి సముద్రం అని. రైట్. సో ఈ విధంగా ఈ వ్యష్టి సృష్టిని చూస్తున్నాం. ఆ వ్యష్టి సమష్టికి ఉపాసన కదా. సమన్వయం చేసుకుంటూ వ్యష్టి సమష్టిని ఒకటిగా చూస్తూ ఏకత్వాన్ని రెండిట్లో భావిస్తూ ఈ విధంగా ఉపాసన. ఆదిత్యుడే బ్రహ్మ, ఇంకా ఆదిత్యుడు దాకా రాలేదు మనం. రైట్. ముందు ఇక్కడ ఆదిత్యుడు బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఆదిత్యుడు బ్రహ్మ అని చెప్పుకున్న తర్వాత ఆదిత్యుని పక్కన పెట్టి సృష్టి ప్రక్రియలో పడ్డాం. ముందు అసత్తు నుండి సత్ అయింది, సత్ నుంచి అది అండం నిరవర్తత. అండం అంటే అండం అని చెప్పుకున్నాం. అండం దీర్ఘం ఛాందసం. సో అండం నిరవర్తత, అండం ఉత్పన్నమైంది. ఆ అండం 1 సంవత్సర కాలం ఉంది. మళ్ళీ అది ఊర్ధ్వాదో భాగాలుగా విడిపడింది. అక్కడి నుంచి వ్యాకృతం అవుతా ఉంది, నామరూపాలు వస్తున్నాయి. అందులో పృథివీ, ద్యులోకాలు. పృథివీ అన్నప్పుడు పృథివీతో పాటు 7 లోకాలు, ద్యులోకం అంటప్పుడు ద్యులోకంతో పాటు మళ్ళీ ఆ ఊర్ధ్వ సకల లోకాలు, మళ్ళీ అందులో విశేషాలు. ఈ విధంగా జరాయు, ఈ విధంగా పర్వత మేఘ నీహారాలు, అదేవిధంగా నదులు, సముద్రాలు, ఇవన్నీ కూడా ఈ విధంగా ఉపాసన, ఈ విధంగానే భావించాలి. భాష్యంలో తయోః కపాలయోర్ యద్ రజతం కపాలం ఆసీత్ సాయం పృథివీ తద్ రజతం తద్ అంటున్నప్పుడు తయోహో యత్, ఆ రెండింటి మధ్యలో ఆ సువర్ణ కపాలము రజత కపాలము 2 ఉన్నాయి, 2 ముక్కలైన అండం. అందులో ఏదైతే రజత కపాలం ఉందో అదే ఈ పృథివీ. సాయం పృథివీ.
పృథివిపలక్షితం అధోండకపాలం ఇత్యర్థః. పృథివీ అని చెప్తున్నప్పుడు కేవలం పృథివీ కాకుండా పృథివీతో పాటుగా అధోభాగం, ఈ బ్రహ్మాండం యొక్క అధోభాగం. అందుకనే పౌరాణిక ప్రక్రియలో మనం 14 భువనాలు అని చెప్పుకుంటూ ఉంటాం, రైట్? ఆ 14 భువనాల్లో కింది 7 భువనాలు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా సాయం పృథివీ విపలక్షితం, పృథివీ చేత సూచించబడుతున్నటువంటి సమస్త అధో అండభాగం, అధో బ్రహ్మాండ భాగం, అధో అండక పాదం ఇది అర్థ. అదే రజతం. యత్ సువర్ణం కపాలం, ఆ సువర్ణ కపాలం రెండో భాగం ఏదైతే అంటున్నామో సాధ్యవు, ద్యులోకం ఏర్పడతా ఉంది. ఎక్కడి నుంచి? ఆ బ్రహ్మయ్యి అసద్రూపంగా అవ్యాకృత రూపంగా ఉంటూ అవ్యాకృత నుంచి అండమై, అండం నుంచి ఈ విధంగా భూలోకము అంటే పృథివీలోకము ఇత్యాది పృథివ్యాది లోకాలు, ఆ తర్వాత ద్యు ఇత్యాది లోకాలుగా ఆయనే ఆవిర్భవించాడు. అదే నామరూపం. ద్యులోకోపలక్షితం ఊర్ధ్వం కపాలం ఇత్యర్థః. ద్యులోకం చేత చెప్పబడుతున్నటువంటి సకల ఊర్ధ్వలోకాలు కలిపి ఊర్ధ్వ బ్రహ్మాండం అంతా. జరాయు, ఈ జరాయు ఏదైతే ఉందో గర్భ పరివేష్టినం స్థూలం, గర్భ పరివేష్టనం, ఈ గర్భాన్ని చుట్టూ ఉన్నటువంటి గర్భాన్ని చుట్టుకొని ఉన్నటువంటి ఆ చర్మ విశేషం ఏదైతే ఉందో స్థూల చర్మ విశేషం ఏదైతే ఉందో అండస్య ద్విశకలీభావకాలే ఆసీత్. ఈ అండం, ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో ద్విశకలీభావం, రెండు ముక్కలుగా అవుతున్నటువంటి కాలంలో ఏ గర్భ పరివేష్టన జరాయు అయితే ఉందో ఆ అండం లోపల ఏదో ఒక చర్మం, దేన్నైతే ఈ ఈ ప్రాణిని రక్షిస్తున్నటువంటి ఆ చర్మ విశేషం ఏదైతే ఉందో అదంతా కూడా తే పర్వతాహ బభూహు, అదంతా కూడా పర్వతాకారాన్ని పర్వతాలుగా. తే పర్వతాహ, ఈ పర్వతాలన్నీ ఏంటి? ఆ యొక్క గర్భవేష్టన జరాయు భాగమే. అదే విధంగా పరిణమించిందని ఉపాసించు. అంటే ఆదిత్య బ్రహ్మేతి ఉపాసీత కదా, ఉపాసన కదా, ఆ విధంగా భావించు, ఉపాసించు. యదుల్బం, ఆ విధంగా జరాయు తర్వాత ఉల్బం, అందులోపల మళ్ళీ సూక్ష్మం గర్భ పరివేష్టనం. ఇది గర్భ పరివేష్టనమే కానీ సూక్ష్మాంశం, ఆ చర్మంలోనే సూక్ష్మాంశం ఏదైతే ఉందో ఆ జగత్తులో కూడా సూక్ష్మంగానే మారాలి. స్థూలాంశం స్థూలంగా మారాలి, సూక్ష్మాంశం సూక్ష్మంగా మారాలి. జగత్ అంతా కూడా ఏ విధంగా ఉత్పన్నమవుతూ ఉందో అదే విధంగా, అదే క్రమానికి వ్యతిరేక క్రమంగా, అదే క్రమంలో కానీ వ్యతిరేకంగా ప్రళయం. ఏ విధంగా అయితే ఈ సృష్టి జరుగుతూ ఉందో దానికి విపరీత క్రమంలో ప్రళయం చూసుకుంటాం. ప్రళయం అయిన తర్వాత ఏ క్రమంలో ప్రళయం జరిగిందో దానికి విపరీత క్రమంలో సృష్టి చూస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే స్థూలంగా కనిపిస్తూ ఉందో ఇది ప్రళయంలో అవ్యాకృతంగా అవుతున్నప్పుడు అక్కడ కూడా సూక్ష్మాంశంగానే, అదేవిధంగా మనకి ఏదైతే స్థూలంగా తెలుస్తూ ఉందో మళ్ళీ అవ్యాకృతం అవుతున్నప్పుడు కూడా ఆ స్థూల సంస్కార రూపంగానే ఉండాలి. మన అనుభవాలు, మనకు లోకంలో ఏ అనుభవాలు అయితే కలుగుతున్నాయి, జ్ఞానం కలుగుతుంటుంది, అనేక విషయాలు అనేక వ్యక్తులు కలుస్తూ ఉంటాం, ప్రతిదీ జ్ఞానమే. సో ఆ జ్ఞానం కలుగుతున్నప్పుడు ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఆయా క్షణాల్లో ఆయా వస్తువులకు జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఆ కలిగిన తర్వాత ఆ జ్ఞానం నుంచి ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారము తరువాత కాలంలో అదే విషయాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడానికి, మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది స్మృతి రూపంగా. అనుభవము, సంస్కారము, స్మృతి, అది క్రమం కదా. ఫస్ట్ ముందు అనుభవం కలుగుతుంది, అనుభవం నుంచి సంస్కారాలు ఏర్పడతాయి, ఆ సంస్కారాలన్నీ బుద్ధిలో ఉంటాయి. ఆ సంస్కారాలు తర్వాత కాలంలో ఏదో ఒక కారణం చేత ఉద్భుతమవుతున్నాయి. సంస్కారాలు ఉద్భుతమై స్మృతిగా మనకు తెలుస్తున్నాయి. మన స్వప్నమంతా కూడా ఈ విధంగా సంస్కారాల నుంచే ఉత్పన్నమవుతుంది. స్మృతిలా కాదనుకోండి, స్మృతిలా కాదది. స్వప్నాన్ని స్మృతిగా చెప్పుకోము, స్వప్నం అనుభవంగా చెప్పుకుంటాం, భ్రాంతి అనుభవంగా చెప్పుకుంటాం, లేని వస్తువుని చూస్తున్నాం. అయితే సంస్కారాల నుంచే ఉత్పన్నమవుతుంది అది కూడా. అనుభవము, సంస్కారము, స్మృతి అని. ఆ విధంగా ఈ సృష్టి ఏదైతే నామరూపాలు ఉత్పన్నమవుతున్నాయో సంస్కార రూపంగా మళ్ళీ అవ్యాకృతంలోకి వెళ్తున్నాయి. అవ్యాకృతంలోకి వెళ్ళినటువంటి ఆ సంస్కారాలే మళ్ళీ వ్యాకృతం అవుతున్నాయి నామరూపాల ద్వారా. అందుకని ఇక్కడ స్థూలం అక్కడ స్థూలమే, ఇక్కడ సూక్ష్మం అక్కడ సూక్ష్మమే. ఇక్కడ నామరూపాత్మకంగా జగత్తులో ఉంటుంది, ఆ కారణంలో నామరూపాలు లేనటువంటి అవ్యాకృత రూపంగా ఉంటుంది. కానీ ఆ మౌలిక
దాంట్లో ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో అది కోల్పోవటం. అందుకని ఈ ఆ, తులన ఈ ఈ విధంగా పోలిక కుదురుతా ఉంది. ఇక్కడ జరాయు ఏదైతే ఉందో అక్కడ పర్వతాలు, ఇక్కడ ఉల్బం ఏదైతే ఉందో అక్కడ సహ మేఘై సహ మేఘై సమేఘో నీహార. సమేఘ అంటే సహ మేఘై, మేఘై సహ వర్తతే, మేఘాలతో పాటుగా ఉన్నటువంటి నీహారం. నీహారం ఈ విధంగా మంచు. అవశ్యాయో అవశ్యాయో బభూవ ఇత్యర్థ. సమేఘో నీహారో అవశ్యాయో బభూవ ఇత్యర్థః. యాః గర్భస్య జాతస్య దేహే ధమనయః శిరాః తానద్యో బభూవు. అదేవిధంగా గర్భస్య జాతస్య, ఈ గర్భంలో పుట్టినటువంటి శిశువు, ఆ శిశువు యొక్క శరీరంలో ఏ ధమనులు, సిరలు, ఈ రక్తాన్ని ప్రసరింపజేసేటువంటి ఈ నరాలు ఏవైతే ఉన్నాయో, ధమనులు, సిరలు, రక్తాన్ని హృదయం నుంచి శరీరానికి తీసుకువెళ్ళేటివి, మళ్ళీ శరీరం నుంచి తిరిగి హృదయానికి తీసుకువెళ్ళేటివి ఈ ధమనులు, సిరలు ఏవైతే ఉన్నాయో తా నద్యో బభూవు. అవే నదులు, ప్రపంచంలో అవే నదులు. జలాలని పర్వతాల నుంచి సముద్రం వైపు తీసుకువెళ్తున్నాయి. మళ్ళీ సముద్రంలో నుంచి సకల జలరాశుల్లో నుంచి ఆదిత్యుడు జల బిందువులను తీసుకొని మళ్ళీ పర్వతాదుల యందు వర్షాన్ని కురిపిస్తున్నాడు. అక్కడ మంచుగడ్డలు అవుతున్నాయి, మళ్ళీ అక్కడి నుంచి ప్రవహిస్తూ నిరంతరంగా ఈ ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఈ శరీరంలో ఏ విధంగా అయితే రక్త ప్రసరణ కొనసాగుతుందో అదే విధంగా ఎత్తస్య వక్తౌ భవో వస్తౌ భవో వాస్తేయం. వాస్తేయం వస్తౌ భవ వస్తి. వస్తి ఈ మూత్రాశయం, అందులో ఉన్నటువంటి ఉదకం వాస్తేయం. వస్తౌ భవ ఇది వాస్తేయం, ఉదకం స సముద్ర, అది సముద్రం. సహ సముద్ర. ఇక మూడో మంత్రం కూడా అథ యత్తదజాయతాం సోసావాదిత్యస్ తం జాయమానం ఘోషా ఉలూలవో అనూదతిష్టన్ సర్వాణి చ భూతాని సర్వే చ కామాః తస్మాత్ తస్యోదయం ప్రత్యాయనం ప్రతిఘోషా ఉలూలవో అనుతిష్టంతి సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. అథ తదనంతరం, ఆ తర్వాత యత్తదజాయత, ఏదైతే ఉత్పన్నమవుతుందో, ఈ విధంగా ఈ బాహ్య సృష్టి ఉత్పన్నమైంది. బాహ్య జగత్, ఈ నదీ నదాలు, పర్వతాలు, ఈ మేఘాలు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఈ ఉత్పన్నమైన తర్వాత ఇక ప్రాణి, జీవుడు ఉత్పన్నం కావాలి. జగత్తు, జీవుడు ఇద్దరు కూడా, జీవుడు అంటే శరీరం, జీవుడి యొక్క దేహం. జీవుడు ఉత్పన్నమయ్యాడు అని మనం చెప్తున్నప్పుడు జీవుడి గురించి మనం రెండు అంశాలు చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ జీవుడు పుట్టాడు అని చెప్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో జీవుడు జీవో నిత్య, జీవుడు నిత్యం, వాడు పుట్టేటువంటి వాడు కాడు, జన్మమరణాలు లేవు అని చెప్తూ ఉంటాం. రెండు రకాలుగా కూడా మనం వింటూ ఉంటాం. అందుకని దీన్ని కొంచెం సులభమైన విషయమే, మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని గమనించాలి. జీవుడు ఉత్పన్నమయ్యాడంటే ఉపాధితో దేహం ఉత్పన్నమవుతుంది. అందులో కూడా స్థూల శరీరానికే మనం ఉత్పత్తి చెప్పుకుంటాం, సూక్ష్మ శరీరానికి వాస్తవానికి ఉత్పత్తి చెప్పుకోం. సూక్ష్మ శరీరము స్థూలం నుంచి వేరైపోతున్నప్పుడు మరణమని, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశిస్తున్నప్పుడు జన్మ అని చెప్పుకుంటాం. సూక్ష్మ శరీరానికి ఆద్యంతాలు సహజంగా చెప్పం. కొన్ని ప్రకరణ గ్రంథాల్లో మనం ఈ పంచీకరణ, త్రివృత్కరణ ఇత్యాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పంచీకరణ ద్వారా ఈ సూక్ష్మ శరీరం కూడా ఉత్పన్నం అవుతుంది అని చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి మనం సూక్ష్మ శరీరాన్ని పరిణామి నిత్యంగా చెప్పుకుంటాం. అయితే పంచకోశ ఈ విధంగా పంచీకరణ ఇత్యాదుల ద్వారా ఏదైతే సూక్ష్మ శరీర ఉత్పత్తి చెప్తున్నామో, దాన్ని ఉత్పత్తిగా కాకుండా ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అంశాలు, ఈ అంశాలు ఉన్నాయి, ఈ అంశాల యొక్క కెమిస్ట్రీ, వీటి స్వభావం ఇది అని చెప్పడం. ఈ అంశాలకి ఆధారం ఎక్కడి నుంచి వస్తాం? ఆధారం ఆ పంచతన్మాత్రలు. తన్మాత్రల్లో ఉన్నటువంటి స్వభావమే ఇవి అని చెప్పుకోవడం, వాటి స్వభావాన్ని విశ్లేషించడం. ఉత్పత్తిలా కాకుండా వాటి స్వభావాన్ని విశ్లేషించడంగా తీసుకోవచ్చు. రైట్. ఆ విధంగా ఈ ఆతతత్ యద్ అజాయత, అందులో నుంచి ఏదైతే ఉత్పన్నమైందో, ఏం ఉత్పన్నమవుతోంది? జీవుడు అంటే శరీరం అని. తదజాయత సో అసౌ ఆదిత్య, ఈ ఆదిత్యుడే బ్రహ్మ. ఆదిత్య బ్రహ్మేత్యుపాసీత, అది ఉపాసనా వాక్యం.
అక్కడి నుంచి మొదలయ్యాం, మళ్ళీ దాన్ని వదిలేసేసి సృష్టి ప్రక్రియలోకి వెళ్ళిపోయాం. ఆ సృష్టి ప్రక్రియలో వెళ్ళిన తర్వాత ఆదిత్య బ్రహ్మోపాసన దానికే కదా వ్యాఖ్యానం ఇదంతా. దాని వ్యాఖ్యానమైనప్పుడు మళ్ళీ ఆదిత్యుని గురించి మాట్లాడకుండా ఎలా? అందుకని ఏదైతే ఈ ప్రపంచం నుంచి ఈ గర్భం నుంచి ఈ అండం నుంచి ఉత్పన్నం అవుతుందో, జీవుడు ఎవడైతే ఉత్పన్నం అవుతున్నాడో అదే ఆదిత్యుడు. యత్ అథ యత్తదజాయత సో అసావాదిత్య. ఈ ఆదిత్యుడే ఉత్పన్నం అవుతున్నాడు. ఆదిత్యో బ్రహ్మ ఇత్యుపాసిత. ఆదిత్యుడు బ్రహ్మ. ఇక్కడ ఉత్పన్నం అవుతున్నటువంటి జీవుడు ఆదిత్యుడే బ్రహ్మ. జీవో బ్రహ్మ. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మయే ఈ విధంగా మళ్ళీ ఈ ఈ ఏదో ఒక ఉపాధితో తాదాత్మ్యాన్ని పొంది ప్రారంధవశాత్తు ఉత్పన్నమవుతుంది. తం జాయమానం, ఆ ఆదిత్యుడు ఉత్పన్నమవుతున్నప్పుడు ఘోష ఉలూలవో అనూదతిష్టన్. రైట్. ఘోష, పెద్ద 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 ఘోష, ఘోష ధ్వని. ఈ ధ్వనులన్నీ కూడా కలుగుతున్నాయి. ఘోష ఉలూలవహం. ఉత్తిష్ట అను అను తిష్టంతః సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. అదేవిధంగా సర్వాణి చ భూతాని ఉత్తిష్టంతః. సకల ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. సర్వే చ కామాః, సకల కామనలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదయం ఎలా ఉంటుంది? సూర్యోదయం అయితూనే అన్ని ప్రాణులు కూడా, పశుపక్షులు, పశుపక్షులు, మనుషులు అందరూ కూడా నిద్రలేస్తున్నారు. నిద్రలేస్తూనే ఏం చేస్తారు? నిద్రలేస్తూనే వ్యవహారం మొదలు పెడతారు. వ్యవహారం ఎలా ఉంటుంది? వాళ్ళ వాళ్ళ ఘోషలు, పక్షుల కిలకిల రావాలు ఉంటాయి. ఆ పశువుల కూతలు ఉంటాయి. మనుషులు కూడా వీడిని వాడిని పిలుస్తూ ఉంటుంటారు, వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ఘోష అంతటా వ్యాపించి ఉంటుంది. ఘోషావులూలవః అనూదతిష్టంతస్. అదేవిధంగా సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. సకల కామనలు, సకల కామ్యంతే ఇది కామాః అని కామన విషయాలు, ఇష్ట విషయాలు, భోగ్యాలు, భోగ్య వస్తువులన్నీ ఈ ప్రపంచమంతా భౌతికం. ఈ భౌతిక జగత్తంతా భూత భౌతిక. చాందోగ్యంలో సామాన్యంగా మనం త్రివృత్కరణ ప్రక్రియ చూస్తాం. తైత్రీయంలో పంచీకరణ ప్రక్రియ చూస్తాం. అంటే పంచభూతాల సృష్టి చూస్తాం. పంచీకరణ ప్రక్రియ ఓకే, పంచభూతాల సృష్టి చూస్తాం. తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని ఆకాశం నుంచి సృష్టి చెప్పుకుంటాం. తైత్రీయంలో మన చాందోగ్యంలో ఇక్కడ 6వ అధ్యాయంలో చూస్తాము, తేజస్సు నుంచి సృష్టి చూస్తాం. తేజస్సు, ఆపహ, అన్నం, ఈ మూడింటికి. తేజస్సు, జలాలు, పృథివీ, ఈ 3 సృష్టి చూస్తాం. ఆకాశ వాయువుల సృష్టి సామాన్యంగా ఇక్కడ విచారణలోకి రావటం చాందోగ్యంలో. 3 భూతాల గురించి సృష్టి, 3 భూతాల యొక్క సృష్టి. అందుకని ఇక్కడ ఒక గుణోపసంహార న్యాయం అవుతుంది. గుణోపసంహారం, ఏ గుణాలైతే సమాన ప్రకరణంలో ఇతర శృతులలో ఏ గుణాలైతే చెప్పబడ్డాయో ఆ గుణాలు అవి చెప్పనటువంటి ఇతర సమాన ప్రకరణంలో తీసుకొచ్చుకోవాలి. సృష్టి ప్రక్రియ ఇది. సృష్టి ప్రకరణం. సృష్టి ప్రకరణంలో ఏవైతే 3 గుణాలు, 3 భూతాల గురించి మాట్లాడుతున్నామో అదే సృష్టి ప్రకరణంలో ఇతర ఉపనిషత్తులు, ఇతర శాఖలో చెప్పబడినటువంటి ఆకాశ వాయువులు అనేటువంటి వాటిని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉన్నట్లుగానే చెప్పినట్లుగానే అర్థం చేసుకోవాలి అని. రైట్. సో ఆ విధంగా ఇక్కడ కూడా పంచభూతాలను చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా 3 చెప్తున్నారు 6వ అధ్యాయంలో. అదే ఇక్కడ కూడా మనం చూడొచ్చు. రైట్. ఈ విధంగా ఇక్కడ ఆదిత్య బ్రహ్మ ఉపాసన అని చెప్తూ ఇక్కడ కూడా మనకి ఆ బ్రహ్మాండం నుంచి ఏం ఉత్పన్నం అవుతా ఉంది? ముందు కాదు, మూడు కనిపిస్తాయి మనకి ఇక్కడ. పర్వతాలు, పృథివీ అన్నారు కదా. తద్యద్ రజతగం సేయం పృథివీ సాయం పృథివీ. రైట్. ఈ పృథివీ తత్వం వచ్చేసింది పర్వతాలతో సహా. మేఘో నీహార నద్య సముద్ర, జలతత్వం వచ్చింది. పృథివీ, జలాలు. ఆ తర్వాత ఆదిత్యుడు, అథయత్తదజాయత సో అసావాదిత్య. ఆదిత్యుడు తేజోతత్వం. ఆ విధంగా పృథివీ, జల, తేజ. పృథివీ, జల, తేజ క్రమం అయితే తేజస్సు నుంచి జలాలు, జలాల నుంచి పృథివీ అని చెప్పుకుంటాం. కానీ 3 తత్వాలు ఈ విధంగా ఇక్కడ కూడా 3 తత్వాలు. రైట్. సో పృథివీ, జలాలు, తేజస్సు. ఆ 3 తత్వాలు ఉత్పన్నమైన తర్వాత ఏమవుతుంది? ఇవి భూత సృష్టి. భూత సృష్టి తర్వాత ఏమవుతుంది? భౌతిక సృష్టి. భౌతిక జగత్. సో భౌతిక సృష్టిని చెప్తున్నారు. ఈ విధంగా ఈ ఆదిత్యుడితో పాటుగా తం జాయమానం, అతడు ఉత్పన్నమవుతూనే ఘోషావులూలవో అనూదతిష్టంతస్ సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. కామ్యంతే ఇతి కామాః అని భోగ్య వస్తువులన్నీ ఉత్పన్నమయ్యాయి.
ఇంకా మాత్రం ఉంది కదా. తస్మాత్ తస్యోదయం ప్రతి ప్రత్యాయనం ప్రతి ఘోషా ఉలూలవో అనుతిష్టంతి సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. తస్మాత్ అథ యత్, ఏ విధంగా అయితే ఈ విధంగా ఆదిత్యుడు ఉత్పన్నమవుతున్నాడో, ఆదిత్యుడితో పాటుగా ఈ విధంగా సకల ప్రాణులు, సకల కామనలు, ఆ తర్వాత ఘోషావులు లవ, ఆదిత్యుడితో పాటుగా ఈ ధ్వని ఇత్యాదులన్నీ కూడా ఉత్పన్నం. ఈ ధ్వని ఏదైతే ఉందో, ఈ ధ్వని ఆకాశము, వాయువు, ఆకాశం లేకుండా ధ్వని ఎక్కడి నుంచి? ఆకాశం ఉండాలి కదా. ఆకాశం లేకుండా పృథివీ, జల, తేజస్సు ఇవన్నీ ఎక్కడుంటాయి? అందుకనే ఆకాశ సృష్టిని అనుగతంగా అంగీకరించేసుకుంటాం. తైత్తిరీయం తీసుకొచ్చుకొని ఆకాశం వెళ్ళింది. సో వాటితో పాటుగా ఈ ధర్మాలు కూడా, ఆయా భూత ధర్మాలు, ఘోష ఇత్యాది ధర్మాలు కూడా అక్కడే ఉత్పన్నమవుతున్నాయి. ఆ తర్వాత ఈ సకల ప్రాణులు, సకల వస్తువులు, జీవులు, తర్వాత భౌతిక జగత్తంతా కూడా ఆ విధంగా ఉత్పన్నం అవ్వడం చేత ప్రతి ప్రత్యయనం తస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం ప్రతి, ఉదయం ప్రతి ఏ విధంగా అయితే ఆదిత్యుడు ఉదయిస్తున్నాడు, అదేవిధంగా ప్రత్యాయనం ప్రతి అయనం ప్రత్యాయనం ఈ విధంగా అస్తమిస్తున్నాడు. వీటిని చూస్తూ తస్మాత్ తస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం ప్రతి ఘోషావులోలవో అనుత్తిష్టంతి. ఆయన ఉదయాన్ని అస్తమయాన్ని అనుసరించి ఈ విధంగా ఘోషలు ఉత్పన్నమవుతున్నాయి, ధ్వనులు ఉత్పన్నమవుతున్నాయి. సర్వాణి చ భూతాని సర్వే చ కామాః. అదేవిధంగా సకల ప్రాణులు, సకల కామనులు ప్రతి ఉదయాస్తమయాలను అనుసరించి కూడా ఈనాటికి మనకు తెలుస్తూనే ఉన్నాయి. భాష్యంలో అథ యత్ తదజాయత గర్భరూపం తస్మిన్ అండే స అసౌ ఆదిత్యః. తస్మిన్ అండే ఆ బ్రహ్మాండంలోనే ఏదైతే ఈ గర్భం ఉత్పన్నమయ్యిందో, గర్భం ఉత్పన్నమయ్యిన తర్వాతనే కదా ఆ అండం పగిలేది. ఆ విధంగా పగిలిన తర్వాత లోపల గర్భం ఏదో ఉండాలి. అథ యత్ తదజాయత ఏదైతే ఉత్పన్నమైంది ఏంటది? తస్మిన్ అండే ఇహ గర్భరూపం అజాయత, ఏదైతే గర్భరూపాన్ని దాల్చి ఉందో, గర్భరూపం లేకుండా గర్భవేష్టనం ఏంటి? గర్భవేష్టనం జరాయువని, ఉల్బం అని చెప్పుకుంటున్నప్పుడు ఆ గర్భవేష్టనం లోపల గర్భం ఉండాలి. ఆ గర్భం ఏదైతే ఉత్పన్నమైందో అది ఆదిత్యుడే. తం ఆదిత్యం అసౌ ఆదిత్య, అతడు ఈ ఆదిత్యుడు. అసౌ ఆదిత్య ఆకాశంలో దూరంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఆదిత్యుడే. ఆదిత్యుడే ఆ గర్భంలో నుంచి ఈ విధంగా ఉత్పన్నమైంది. ఆ బ్రహ్మాండంలో నుంచి ఈ ఆదిత్యుడి విధంగా, ఈ ఆదిత్యుడు ఆ బ్రహ్మాండంలో నుంచి, ఆ అవ్యాకృత నుంచి వ్యాకృతమైనటువంటి ఆ బ్రహ్మాండంలో నుంచి ఈ విధంగా ఆవిర్భవించాడు. ఆయన ఆవిర్భవిస్తూనే ఇవన్నీ, ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించింది. తం ఆదిత్యం జాయమానం సంతం, ఆదిత్యుడి ఈ విధంగా ఉత్పన్నం అవగానే ఘోషాహ శబ్దాహ, ఘోష శబ్దాలన్నీ కూడా ఉలూలవ రలయో రభేద అని ఒక సూత్రం, వ్యాకరణ సూత్రం. రకారం రేఫానికి లకారానికి భేదం లేదు అని. అంటే రేఫ స్థానంలో లకారము, లకార స్థానంలో రేఫము వస్తూ ఉంటాయి. అందుకని ఉలూలవ అంటే ఉరూరవ, ఉరు విస్తీర్ణ అని కదా, విస్తీర్ణ రవాహ, ఉరూ రవ, రవ ఇది ధ్వని, ఊరు విస్తీర్ణమైనటువంటి, విస్తీర్ణంగా వ్యాపించినటువంటి శబ్దాలు. ఈ ఘోషాహకి ఉలూలవ విశేషణం. శబ్దాలు ఉత్పన్నమయ్యాయి. ఏ విధంగా శబ్దాలు ఉత్పన్నమయ్యాయి? బాగా విస్తారంగా వ్యాపించినటువంటి శబ్దాలన్నీ ఉత్పన్నమయ్యాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఎటువంటి ధ్వని, ఎటువంటి వికారము లేనటువంటి ప్రళయావస్థ. ఆ ప్రళయావస్థ నుంచి ఒక్కసారిగా ఈ బ్రహ్మాండం విచ్చుకుంది. ఈ ఊర్ధ్వకపాలం అధోకపాలం అని విడిపడింది. ఆ ఏదైనా ఒక వస్తువు విరిగినప్పుడు ఒక ధ్వని రావాలి కదా. మనకు ఎండిపోయినటువంటి చెట్టులో కొమ్మను విరిచినప్పుడు ఎలా ధ్వని వస్తుందో, చిన్న చెట్టు, చిన్న కొమ్మ, దానికి ఇంత ధ్వని వస్తూ ఉంది. ఈ సంపూర్ణ బ్రహ్మాండం రెండు ముక్కలు అవుతా ఉంది. ముక్కలై ఆదిత్యుడు బయటకు వస్తున్నాడు ధ్వని లేకుండా ఎలా అని. ఆ విధంగా ఘోషాహ శబ్దాహ ఉలూలవః ఉరూరవో విస్తీర్ణరవాః అతిష్టన్ ఉత్థితవంతః ఈ విధంగా ఉత్పన్నమవుతున్న ధ్వనులన్నీ కూడా. ఎలాగైతే ఈశ్వరస్య ఇవ ఇహ ప్రథమ పుత్ర జన్మని,
ఈశ్వరుడు. ఈశ్వర అంటే ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. లోకంలో కూడా ఐశ్వర్యం కలిగినటువంటి వాడి ఇంట్లో ఎవడైనా జన్మిస్తున్నప్పుడు చాలా కోలాహలం జరుగుతుంది. అందులో కూడా ప్రథమ పుత్ర జన్మని మొట్టమొదటి సంతానం, మొట్టమొదటి సంతానం కలిగినప్పుడు ఆ రాజు ఏ విధంగా అయితే ఆ రాజ్యమంతా కూడా సందోహం చేస్తాడో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ పరమాత్మ నుండి ఈ ఆదిత్యుడు ఉత్పన్నమయ్యాడు. పరమాత్మ కంటే గొప్ప ఐశ్వర్యం ఎవరిది? లోకంలో ఏదో కొద్దిపాటి ఐశ్వర్యం ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రథమ పుత్ర జన్మలో ఇంత ఉత్సాహం చేస్తున్నప్పుడు పరమాత్మ యొక్క సంతానం, మొదటి సంతానం ఆదిత్యుడు. కాబట్టి అక్కడ కూడా ప్రథమ పుత్ర జన్మని ఈ విధంగా గొప్ప శబ్దాలు ఉత్పన్నం. ఘోషాహ శబ్దాహ ఉరూలవ ఉరూరవో విస్తీర్ణరవ ఉత్తిష్టన్ ఈశ్వరస్య ఇవ ఇహ ఇహ అంటే ఈ లోకంలో. ఇక్కడ ఈశ్వరస్య ప్రథమ పుత్ర జన్మని ఇవ ఐశ్వర్యవంతుడి యొక్క పుత్ర జన్మోత్సాహం ఏ విధంగా కోలాహలంగా ఉంటుందో అదే విధంగా అక్కడ కూడా బ్రహ్మాండంలో కోలాహలం ఏర్పడుతుంది అని ఉపాసన. అదేవిధంగా ఈశ్వరుడితో పాటుగా సర్వాణిచ భూతాని, సర్వాణిచ అంటే స్థావర జంగమాని. స్థావర జంగమ, జంగమ అనేది గమ్ ధాతు నుంచి వస్తుంది. గమ్ ధాతు నుంచి గమ్ రీ గతవు గత్యర్థక ధాతు. జంగమ నిరంతరము పయనిస్తున్నటువంటి. కాళ్ళు ఉన్నప్పుడు ఒక చోట ఉండలేం, అలా అటు ఇటు వెళ్తూనే ఉంటాం. రైట్, ఆ విధంగా జంగమాలు. స్థావరాలు కాళ్ళు ఈ లోకోమోటివ్ ఆర్గాన్స్ కాళ్ళు లేనటువంటివి ఏం చేస్తాయి? ఒకే చోట ఉంటాయి స్థావరాలు. ఆ విధంగా స్థావరాలు జంగమాలు జగత్తుని రెండు రకాలుగా, జగత్తులో కార్యాలను రెండు రకాలుగా మనం విభజించుకొని ఈ స్థావర జంగమాత్మక సకల భూతాలు. భూతాని అంటున్నప్పుడు ఈ భూత శబ్దము ప్రాణులకు కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం, పంచభూతాలని ఈ విధంగా జడతత్వాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవాలి. స్థావర జంగమాని భూతాన్ని, అదేవిధంగా సర్వేచ తేషాం భూతానాం కామాహ. భూతాని సర్వాణిచ భూతాని సర్వేచ కామాహ. ఈ కామాహ శబ్దము భూతానికి అన్వయం చేసి ఈ ప్రాణుల యొక్క కామనలు. కామనలు అంటే కోరికలను కాకుండా కోరబడేవి, కోరబడినటువంటి వస్తువులు. కామాహ కామ్యంతే ఇది విషయాః. సంస్కృతంలో ఒకే పదం అనేక రకాలుగా వ్యుత్పన్నమవుతుంది. దాన్ని వ్యుత్పత్తి అని చెప్తున్నాం కదా. కామశబ్దము భావార్థంలో తీసుకుంటే కోరిక అని అర్థం తీసుకోవాలి. కర్మ అర్థంలో తీసుకుంటే కోరబడినటువంటి విషయాలని చెప్పాలి. కరణ అర్థంలో తీసుకుంటే ఆ విషయాలను పొందే సాధనలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా కామాహ ఇక్కడ కర్మ అర్థంలో. కామ్యంతే ఇది విషయాః. ఏంటా విషయాలు? స్త్రీ వస్త్ర అన్నాదయ. స్త్రీ వస్త్ర అన్నాదయ వివిధ భోగాలు కలిగించేటువంటి వివిధ వస్తువులు. లోకంలో మనం ఏ విషయాలు అయితే కోరుకుంటున్నామో అవన్నీ కూడా ఆదిపదం వస్తూ ఉంది కదా. స్త్రీలు, వస్త్రాలు, అన్నాలు, ఇవన్నీ కూడా కీర్తి, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అదేవిధంగా యస్మాత్ ఆదిత్య జన్మ నిమిత్త భూతకామోత్పత్తి. ఏ విధంగా అయితే ఆదిత్యుడి యొక్క జన్మ కారణంగా ఆదిత్యుడు జన్మించగానే ఈ విధంగా భూత కామ ఉత్పత్తి, సకల ప్రాణులు ఆవిర్భవించాయి, సకల కామనులు ఆవిర్భవించాయి. వాటన్నిటికీ ఆదిత్యుడు కారణమై ఉన్నాడు, కారణంగా చూపించుకుంటున్నాం. ఆదిత్యుడు ఉత్పన్నమైతేనే ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి కదా. కాబట్టి ఆదిత్యుడే వీటన్నిటికీ కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కార్యకారణ భావాన్ని అన్వయ వ్యతిరేకం ద్వారా నిర్ణయిస్తాం కదా. యత్ సత్వే యత్ సత్వం, యదభావే యదభావ. ఏది ఉంటూ ఏది ఉత్పన్నం అవుతుందో అదే దానికి కారణం అవుతా ఉంది. సో ఆదిత్యుడు ఉత్పన్నమైతూనే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఆదిత్యుడే వీటికి నిమిత్తం. అందుకని తస్మాత్ మంత్రంలో తస్మాత్ వచ్చింది కదా. తస్మాత్, సో తస్మాత్ తస్యోదయం ప్రతి అని తస్మాత్ వచ్చినప్పుడు యస్మాత్ ఉండాలి కదా. యస్మాత్ తస్మాత్ రెండు కలిసే ఉంటాయి. అందుకని భాష్యంలో యస్మాత్ ఆదిత్య జన్మ నిమిత్త భూతకామోత్పత్తి తస్మాత్ అని అన్వయం. తస్మాత్ అద్యత్వేపి, అందుకని ఇప్పుడు కూడా ఏమవుతా ఉంది? అద్యత్వేపి తస్య ఆదిత్యస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం ప్రతి. ఉదయం అంటే తెలిసిందే సూర్యోదయం. ప్రత్యాయనం ప్రతి అయనం ప్రత్యాయనం, ఆ గమ్యానికి చేరుకుంటున్నాడు ఆదిత్యుడు సాయంకాలానికి. అది ప్రత్యాయనం. అస్తమయం. ప్రత్యస్తగమనం చ. అస్తమయం అంటే మనం కనిపించకుండా పోవడం. రైట్. ప్రత్యస్తగమనం ప్రతి చ ప్రతి, అథవా పునః ప్రత్యాగమనం ప్రత్యాయం, లేదా అస్తమయం. సూర్యుడు అస్తమించిన తర్వాత కోలాహలం సన్నగిల్లుతుంది కదా. సూర్యోదయంతో పెరిగేటువంటి కోలాహలం సూర్యాస్తమయంతో సద్దుమణగాలి. అందుకని ప్రత్యాయనం అనేది అస్తమయం అని అర్థం చెప్పుకోకుండా ఇంకొక అర్థం చెప్తున్నాడు. ప్రత్యాయనం అంటే ప్రత్యస్తగమనం చ ప్రతి అస్తగమనం అంటే సూర్యాస్తమయం. సూర్యాస్తమయం చెప్పుకున్న దోషం లేదు, ఎందుకంటే ఈ నైట్ లైఫ్ నాక్టర్నల్ యానిమల్స్ చాలా ఉంటాయి కదా.
పగటిపూట జరిగే వ్యవహారం పగటిపూట జరుగుతూ ఉంటుంది, రాత్రిపూట జరిగే వ్యవహారం రాత్రిపూట జరుగుతూ ఉంటుంది. రాత్రి ఎన్నో ప్రాణులు అవి బయటకు వస్తాయి, రాత్రి అయితేనే రాత్రి కోసం అవి కాచుకొని ఉంటాయి, వేచి ఉంటాయి. వాటి వాటి శబ్దాలు, వాటి కోలాహలాలు వాటికి ఉంటాయి. అలా కూడా చెప్పుకోవచ్చు. లేదా ప్రత్యాయనం అంటే అథవా పునః ప్రత్యాగమనం, మళ్ళీ మళ్ళీ వస్తాడైనా ఉదయం ఒకరోజు ఉదయించడం అయిపోయింది, అలా కాదు. ప్రత్యాయనం అంటే ప్రతి అయనం, ప్రతి శబ్దము వీప్సార్థంలో అయనం ప్రతి ఇది ప్రత్యయం. దినం ప్రతి ఇది ప్రతి దినం అని చెప్పుకుంటాం కదా. ప్రతి దినం అంటే ఏంటి? ప్రతిరోజు. దినం వీప్స. అదేవిధంగా అయనం ఆయన రావడం, ప్రతిరోజు వస్తుంటాడు. ఆ విధంగా ప్రత్యాయనం అంటే పునః ప్రత్యాగమనం, మళ్ళీ మళ్ళీ రావడం ఏది ఉండదు ప్రత్యాయనం. తత్ నిమిత్తీకృత్య ఇత్యర్థః. ప్రత్యాయనం ప్రతి, అక్కడ ప్రతి ఉదయం ప్రతి, ప్రత్యాయనం ప్రతి అంటే అక్కడ ప్రతి శబ్దాన్ని నిమిత్తంగా తీసుకొని ఆయన మళ్ళీ మళ్ళీ ఉదయిస్తుంటే మళ్ళీ సర్వాణి చ భూతాని సర్వే చ కామాః ఘోషా ఉలూలవః చ అనుత్తిష్టంతి. ఈ విధంగా ముందు చెప్పిన విధంగానే సకల భూతాలు, సకల కామలు ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి అంటే నిద్ర నుంచి లేస్తుంది, మెలకువను పొందుతున్నాయి. ఇది ప్రసిద్ధం హి ఏతద్ ఉదయాదౌ సవితుః ఉదయాదౌ. సవితుః ఆదిత్యుడు ఉదయిస్తూనే ఈ విధంగా కోలాహలం తెలియడం మనకు అనుభవ సిద్ధం లోకంలో. అందుకనే లేవగలుగుతున్నాం. సూర్యోదయం అయితేనే వెంటనే మనం కూడా లేస్తున్నాం. ఆ పక్షుల కోలాహలాలు ఇవన్నీ మనకి ఒక స్వాభావికంగా సహజమైనటువంటి అలారం లాగా మనకు పనిచేస్తున్నాయి, ఒక న్యాచురల్ అలారం లాగా పనిచేస్తాయి. సో 4వ మంత్రం సయ ఏతమేవం విద్వాన్ ఆదిత్యం బ్రహ్మేత్యుపాస్తే అభ్యాసోహ యదనగం సాధవో ఘోషా ఆచగచ్చేయుర్ ఉపచ నిమ్రేడేరన్. ఇది ఛాందోగ్యోపనిషది 3వ అధ్యాయ 19వ ఖండః 3వ అధ్యాయः సమాప్తः. ఈ చివరి మంత్రం 4వ మంత్రము. సయ ఏతం ఏవం విద్వాన్ ఆదిత్యం బ్రహ్మ ఇది ఉపాస్తే. ఎవడైతే ఈ విధంగా ఇక్కడ చెప్పిన విధంగా ఈ 3 మంత్రాల్లో వ్యాఖ్యానించుకున్న విధంగా ఆదిత్యుడే బ్రహ్మ అని ఎవడైతే ఉపాసిస్తున్నాడో, ఆదిత్యుడు బ్రహ్మ, ఆ బ్రహ్మాండ సృష్టి, బ్రహ్మాండము తద్వారా సృష్టి, ఆ సృష్టి ద్వారా మళ్ళీ ఆదిత్యుడి యొక్క ఉదయము, ఉత్పత్తి, ఆ ఆదిత్యుడి ఉత్పత్తితో పాటుగా సకల భూత సృష్టి, సకల భోగ్య సృష్టి, సకల భూత సృష్టి, ఆ భూతాల యొక్క, ఆ ప్రాణుల యొక్క సకల భోగ్య సృష్టి కూడా ఈ విధంగా జరుగుతా ఉంది అని. ఈ విధంగా సృష్టి ప్రక్రియను ఎవడైతే ఉపాసిస్తున్నాడో వాడు కూడా ఏం పొందుతున్నాడు? అభ్యాసోహ యదేనగం సాధవో ఘోష ఆగచ్చేయు. ఈ విధంగా సాధవో ఘోషాః, ఇంతకుముందు ఘోష చెప్పుకున్నాం, ఘోష ఉలూలవః అని. ఇక్కడ ఉలూలవ విశేషణాన్ని తీసేసి సాధవః విశేషణం. సాధు అంటే మంచి, శుభమైనటువంటి, శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి ధ్వనులు. ధ్వని మనం శ్రోత్రేంద్రియ తెలుసుకునే ప్రతి ధ్వని కదా. మనకు ఏదైతే సుఖం కలుగుతా ఉందో దాన్ని వార్త ద్వారా చెవులతోనే వింటాం, ఆ ఘోషలాగానే వింటాం. కాబట్టి వాడన్ని ఆ శుభ వార్తలే వింటూ ఉంటారు. సాధవో ఘోషాః వాడిని ఆగచ్చేయు, వాడిని చేరుకుంటున్నాయి. ఏనగం అంటే ఏన ఉపాసకం, ఈ ఉపాసకుణ్ణి ఈ సాధు శబ్దాలు చేరుతున్నాయి. వాటికన్నిటికీ వాడికి మంచి కలుగుతా ఉంది. ఆగచ్చేయు ఉపచ నిమ్రేడేరన్. అదే విధంగా నిమ్రేడేరన్ వాడికి సుఖం కూడా సమృద్ధిగా కలుగుతా ఉంది. సుఖమే ఉపాసన ఫలం, ఎప్పుడు సుఖమే. సో నిమ్రేడేరన్ సుఖం పొందుతున్నాడు. ఆ విధంగా సుఖాన్ని పొందుతున్నాడు, ఆ శుభ సూచకాలను కూడా పొందుతున్నాడు. అభ్యాస వెంటనే విలంబం లేకుండా వాడికి రావాల్సినటువంటి కర్మఫలాలు ఎటువంటి విలంబం లేకుండా వాడిని పొందుతున్నాడు. భాష్యం చూద్దాము. ఇది ఉపాసన ఫలం. దుష్ట ఫలం ఉంటుంది, అదృష్ట ఫలం ఉంటుంది. ఇక్కడ దుష్ట ఫలం చెప్పుకుంటాం. అదృష్ట ఫలం ఎప్పుడు కూడా ఆ ఉపాస్య స్వరూపాన్ని పొందడమే. ఆదిత్యుడు ఉపాస్యుడు ఇక్కడ. సో ఆదిత్య స్వరూపాన్ని పొందడము. ఆదిత్యుడు అంటే ఏ ఆదిత్యుడు? విరాట్, హిరణ్య గర్భుడని పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపాన్నే పొందుతున్నాడు. సోపాధికంగా చెప్పుకుంటున్నాం ఆదిత్యుడని. ఆదిత్యుని ఎప్పుడు కూడా మనం పరమాత్మగానే చూస్తాం. సో పరమాత్మనే పొందుతున్నాడు. క్రమముక్తి ఫలం. సయ కశ్చిత్ ఏతం ఏవం యథోక్త మహిమానం విద్వాన్.
యథోక్త మహిమానం, ఇటువంటి మహిమ కలిగినటువంటి ఆ ఆదిత్యుడిని. ఈ ఆదిత్యుడు పరమాత్మ ఏ పరమాత్మ నుండి అయితే ఈ సంపూర్ణ సృష్టి ఆవిర్భవించిందో, ఏ పరమాత్మనే సంపూర్ణ సృష్టిగా ఆవిర్భవించింది. పరమాత్మ నుండి సృష్టికర్త పరమాత్మ అయితే, సృష్టి పరమాత్మ నుండి వేరుగా కాకుండా అపరమాత్మ అయ్యే స్వయంగా ఆదిత్యుడే ఉత్పన్నమయ్యాడు బ్రహ్మాండం నుంచి. ఆ బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిత్యుడి నుంచి. ఆదిత్యో బ్రహ్మేతి ఉపాసిత అని చెప్తున్నాం కదా. ఆదిత్యుడే పరమాత్మ, రైట్. ఆ పరమాత్మ నుండి బ్రహ్మాండ రూపేణ సృష్టి, ఆ బ్రహ్మాండంలో నుంచి చివరికి ప్రకటమైంది మళ్ళీ ఆదిత్యుడే. ఆదిత్యుడితో పాటుగా సకల ప్రాణులు, సకల భోగ్యాలు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆ బ్రహ్మాండం అని. ఆ విధంగా యథోక్త మహిమానం, ఇటువంటి మహిమ కలిగినటువంటి. ఇప్పుడు ఈ వాక్యాన్ని బహుశ్యాం ప్రజా ఏయ, దాంతో అనుసంధానం చేసుకొని చూసుకుంటే ఎలా ఉంటుంది? బహుశ్యాం, బహుభావాన్ని, బహుత్వ నానాత్వాన్ని పొందుదునుగాక. ఎవరంటున్నారు? పరమాత్మ. ఏమయ్యాడు? నానాత్వాన్ని పొందాడు. ఎవరు? పరమాత్మనే. సో ఇక్కడ ఉన్నటువంటి నానాత్వం అంతా కూడా వాస్తవానికి నానాత్వం కాకుండా ఆ ఏక పరమాత్మ స్వరూపమే అని కదా. ఆ విధంగా ఇటువంటి మహిమ కలిగినటువంటి యథోక్త మహిమానం ఆదిత్యం, ఇటువంటి విద్వాన్ ఈ మహిమను చూసుకొని ఆదిత్యం బ్రహ్మ ఇది ఉపాస్తే, ఆదిత్యుడే, ఇటువంటి మహిమ కలిగినటువంటి ఈ ఆదిత్యుడే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఈ ఆదిత్యుడు, ఆదిత్యుడే బ్రహ్మ అని ఎవడైతే ఉపాస్తే సహ తద్భావం ప్రతిపద్యతే ఇత్యర్థః. వాడు ఆ ఉపాస్య స్వరూపాన్ని, ఆ బ్రహ్మస్వరూపాన్ని, ఆదిత్య బ్రహ్మ స్వరూపాన్ని పొందుతున్నాడు. అది అదృష్ట ఫలం. ఉపాసన ద్వారా పరమ ఫలం, ముఖ్య ఫలం. అదృష్ట ఫలమే ముఖ్య ఫలంగా ఉంటుంది. దృష్ట ఫలం ఎప్పుడు కూడా ఇక్కడ కలిగేటువంటి కొద్దిపాటి ఫలం, అల్ప ఫలంగానే చెప్పుకుంటాం. కించ దృష్టం ఫలం. దృష్ట ఫలం కూడా, దుష్ట ఫలం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అదృష్ట ఫలం దాని తత్వము, స్వభావము. దృష్ట ఫలం, ఈ దుష్ట ఫలాలు ఉపాసన చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అర్థవాద వాక్యాల్లాగా. అభ్యాస అంటే క్షిప్రం, వేగంగా, వెంటనే. తద్విధ అభ్యాసో తద్విధ ఆ ఉపాసకుడు వెంటనే యదితి క్రియా విశేషణం, యదేనగం సాధవో ఘోష ఆగచ్చేయు అన్నప్పుడు యద్ ఆగచ్చేయు, యద్ అనేది క్రియతో వెళ్ళాలి. ఆగచ్చేయు క్రియ కదా. యద్ అనేది క్రియా విశేషణం. ఏనం అంటే ఈ ఉపాసకుణ్ణి. ఏవం విధం సాధన, ఏవం విధం ఏనం ఏనం ఆ ఉపాసకుణ్ణి. ఏవం విధం సాధవ శోభనా ఘోషా, ఇటువంటి సాధు శబ్దాలన్నీ వాడిని చేరుతున్నాయి. సాధవ ఘోషా అని కదా. లేదా ఏనం ఏనం అనేది ఆ ఉపాసకుణ్ణి. ఈ ఉపాసకుణ్ణి ఏవం విధం సాధవో ఘోషా, ఈ విధమైనటువంటి సాధు శబ్దాలు. సాధుత్వం ఏముంది? శబ్దము చెవుల ద్వారా వినేటువంటిది. దాంట్లో సాధుత్వం ఏంటి అంటే, సాధుత్వం ఘోషాదీనాం యదుపభోగే పాపానుబంధాభావ. యదుపభోగే, ఈ భోగం ఏదైతే మనకు ఈ ఉపాసన ద్వారా కలుగుతుందో, అందులో పాప సంబంధం లేకపోవడం, పాపం చేత దుఃఖం కలుగుతా ఉంది. ఆ దుఃఖాన్ని కలిగించేటువంటి ఫలాలు కావివి. ఈ ఘోష, ఈ ధ్వనులు ఏవైతే ఉన్నాయో, చికాకును, దుఃఖాన్ని కలిగించేవి కాకుండా ఒక ప్రశాంతతను, ఒక ప్రసన్నతను తీసుకొచ్చేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి సాధు అనేటువంటి విశేషణం ఘోషలకి. సాధవ ఘోషా. ఆగచ్చేయు, ఆచగచ్చేయు అంటే ఆ అనేది ఉపసర్గ కదా. ఉపసర్గలు క్రియలతో ఉండాలి. అంటే ఆగచ్చేయు అని చెప్పుకోవాలి. ఆచగచ్చేయు అంటే ఆగచ్చేయు, చకారాన్ని పక్కకు తీసి ఆకి గచ్చేయుకు సంబంధం. ఆగచ్చేయు అవి వాడిని చేరుతున్నాయి. ఉపచ నిమ్రేడేరన్, ఇక్కడ కూడా చాన్ పక్కకు తీసి ఉప అనేది నిమ్రేడేరన్, ఈ పదంతో అన్వయాన్ని పొంది ఉపనిమ్రేడేరన్. ఉపచ నిమ్రేడేరన్, ఉపనిమ్రేడేరన్. న కేవలం ఆగమన మాత్రం ఘోషాణం ఉపసుఖయేయుశ్చ ఉపసుఖం చ కుర్యురిత్యర్థః. ఇవి, ఈ ఘోషలు వాడిని చేరుకుంటాయి. ఉపాసకుణ్ణి అంత మాత్రమే కాకుండా, ఆగచ్చేయండి చేరుకుంటాయి. చేరుకోవడమే కాకుండా నిమ్రేడేరన్ అని, ఉపనిమ్రేడేరన్. కేవలం ఆగమన మాత్రం ఘోషాణం, పరంతు
అయితే ఉపసుఖయేయు ఉపసుఖయేయుశ్చ ఉపసుఖం చ కుర్యురిత్యర్థ. సుఖాన్ని కూడా కలిగిస్తుంది. ద్విరభ్యాస అధ్యాయపరసమాప్త్యర్థ ఆదరార్థశ్చ. ఈ ద్విరభ్యాసం నిమ్రేడే రన్ అనే ద్విరభ్యాసం 2 సార్లు చెప్పడం ఏదైతే ఉందో ఇది ఈ అధ్యాయం పరిసమాప్తం అవుతుంది అని చెప్పడం. సర్వత్రా ఈ విధంగా ఈ 2 పర్యాయాలు పదం కానీ వాక్యం కానీ ఈ విధంగా ఆవృత్తి చేయడం ఏదైతే ఉందో అది ఆ ఖండం, ఆ భాగం, ఆ అధ్యాయం ఏదైనా సరే అది సమాప్తం అవుతుందని చెప్పడానికి ఇక్కడ ఖండం సమాప్తం అవుతా ఉంది, అధ్యాయం కూడా పరిసమాప్తం అవుతాం. అధ్యాయ పరిసమాప్త్యర్థ ద్విరభ్యాస అధ్యాయ పరిసమాప్త్యర్థ. ఉపాసన పరిసమాప్తమైంది, అధ్యాయం కూడా. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమత్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీ శంకర భగవత కృతౌ ఛాందోగ్యోపనిషద్ భాష్యే తృతీయాధ్యాయే 19వ ఖండం. 19వ ఖండం ఛాందోగ్యోపనిషత్తు 3వ అధ్యాయంలో భాష్యకారుల భాష్యంతో సహా సమాప్తం అవుతా ఉంది. ఇక 4వ అధ్యాయం తర్వాత క్లాస్ మనం చూద్దాం. ఈ 3వ అధ్యాయంలో మనం ప్రధానంగా మధు విద్య చూసాం. సగభాగం ఈ 3వ అధ్యాయంలో సగభాగం ఇంచుమించు మధు విద్య. ఆ మధు విద్య తర్వాత గాయత్రి ఉపాసన. గాయత్రి ఉపాసనతో పాటుగా ఈ విధంగా హృదయ శిశిర ఉపాసన, తర్వాత శాండిల్య విద్య, రైట్. సో మధు విద్య, గాయత్రి ఉపాసన, రైట్, హృదయ సుషిర ఉపాసన, శాండిల్య విద్య, ఆ తర్వాత విరాట్ కోశ, రైట్, విరాట్ స్వరూపాన్ని కోశంగా భావిస్తూ, రైట్, తర్వాత ఆత్మయజ్ఞోపాసన. విరాట్ కోశోపాసనలో మనం సంతానోత్పత్తి, సంతానం సుఖం అంత చూసాం. ఆ తర్వాత వాడి యొక్క స్వకీయ ఆయుష్ గురించి ఆత్మయజ్ఞోపాసన, రైట్. తర్వాత చతుష్పాద్ బ్రహ్మోపాసన ఇక్కడ చెప్పుకున్నాం, ఆదిత్యుడు బ్రహ్మ యొక్క పాదంగా చెప్పుకున్నాం. తర్వాత ఆదిత్యుడే బ్రహ్మాండ ఉపాసన. ఈ విధంగా ఉపాసన చూస్తుంది. మొదటి 2 అధ్యాయాల్లో అనేక ఉపాసన, చిన్న చిన్న ఉపాసన, అనేకంగా కర్మాంగ ఉపాసనలు, కర్మలో ఏవైతే వివిధ అంగాలు ఉంటున్నాయో వాటి యొక్క ఉపాసన చూస్తాం. 3వ అధ్యాయంలో అలా కాకుండా స్వతంత్రంగా ఉపాసన, మధు విద్య ఆ విధంగా ఆదిత్యుడు దేవమధు అని ఆరంభమై ఆ కర్మ ఫలాలు, ఈ సంపూర్ణ జగత్ కర్మ రూపంగా ఎలా ఉంటుంది అని ఆ విధంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని విస్తృతంగా ఉపాసన చూస్తుంది. అదేవిధంగా 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా ఇవే విధంగా ఉపాసనలు చూస్తూ వస్తాం. ఆ భాగాలు తర్వాత. నమస్కారం స్వామీజీ. 3వ అధ్యాయం సక్సెస్ఫుల్గా చక్కగా అర్థమయ్యేటట్టు కంప్లీట్ చేశారు 4-5 అధ్యాయాలతో. అయితే 6వ అధ్యాయంలో మళ్ళీ జ్ఞాన పార్ట్లోకి వెళ్తాం. వచ్చే వారం నుంచి 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అమ్మ చూడండి మీరు. ప్రణామం స్వామీజీ, చాలా చక్కగా చెప్పారు, బాగా అర్థమైంది. సహజాయులకి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అందరికీ ఓపెన్ చేస్తాను. అలాగే ఓపెన్ చేసుకోవచ్చు. మేము మననం చేస్తున్నాం స్వామీజీ, మీరు చెప్పినవన్నీ కూడా. ఇప్పటి వరకు 18వ ఖండం వరకు మననం చేశాం. 19వ ఖండం ఒకటి ఉన్నది ఈరోజు చెప్పినది. దానిని మళ్ళీ శుక్రవారం నాడు మననం చేసి పెడతాం. శుక్రవారం, శనివారం, నెక్స్ట్ శుక్రవారం చేస్తాం. 17 చేశాము, 18 శుక్రవారం నాడు అవుతుంది. వచ్చే శుక్రవారం 19వ అవుతుంది. సో దట్ మీతో పాటుగా ఉంటే మాకు మరొక్కసారి స్థిరపడుతుంది. అందుకనే అవి మొదలు పెట్టాము. ఎవరికైనా ఏమైనా సందేహాలు గురువు గారు, ఇప్పుడు పంచాత్మక మధు విద్య ఉపాసన అని ఒకటి ఉన్నది గురువు గారు. అందులోని వసుదేవతలు, రుద్రదేవతలు, ఆదిత్యుడు, మరుత, సాధ్యము, లోకాలు అగ్ని, ఇంద్ర, వరుణ, సోమ, బ్రహ్మ అని చూపెట్టారు. అక్కడ సూర్యగతి తాలూకు విధానం మార్పు చూపెట్టారు. తూర్పును ఉదయిస్తారు, పడమల అస్తమిస్తారు, అలా అంశాలు వేరే వేరేగా రాశారు. ఏమిటి దాని తాత్పర్యం? పని చేయండి రాళ్ళపల్లి వారు,
సార్ స్వామీజీ ముందు అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విషయాన్ని. ఆ అంశాన్ని సార్ మనం సమీక్ష చేసినప్పుడు ఏ విధంగా చూపించామనే పీడిఎఫ్ని, ఆ వీడియోని ముందు క్షుణ్ణంగా వినండి. ఇంకా మీకు అర్థం అయ్యా కాకపోతే వచ్చే వారం స్వామీజీని ప్రశ్నించండి. అలాగే సరే సార్ సరే. ఇంకెవరికైనా ఈ రోజు పాఠంలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ, స్వామీజీ చాలా బాగున్నాయండి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా సరే. బట్ స్థూలము నుంచి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. స్థూలం నుంచి సూక్ష్మంగా వాళ్ళ ప్రారంభ ఫలాన్ని అను ప్రతీకగా ఆ, స్థూలం నుంచి సూక్ష్మంగా వస్తాము. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది ఎలా అర్థం చేసుకోవచ్చండి? అంటే మీరు చెప్పారు, మళ్ళీ సామాన్యంగా ఇంకో వివరణ. ఈ మనకు కనిపించే విషయం అంటే మనం వ్యవహరించే విషయాలు ఏవైతే ఉంటాయో, మనకు వ్యవహారానికి తగిలే విషయాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కార్యంగా చెప్తుంది. మనం అవును. వ్యవహార యోగ్యమైనటువంటి సంపూర్ణ జగత్తు ఎంత కార్యం, కార్యంతోనే వ్యవహారం, కార్యంలోనే భేదాలు ఉంటాయి. ఏదైనా ఉత్పన్నమైన తర్వాతనే కదా వ్యవహరించేది. కుండ ఉంది, కుండ ఉత్పన్నమైన తర్వాత మనం దాంతో వ్యవహారం చేస్తాం, దాంట్లో నీళ్లు పెట్టుకుంటాం, ఇంకేదైనా వాడుకుంటాం, వ్యవహార యోగ్యం అవుతుంది. ఆ విధంగా జగత్తంతా కూడా వ్యవహార యోగ్యం అవుతా ఉంది. నామరూపాలు ఉత్పన్నమైన తర్వాత ఆ నామరూపాలు రెండు రకాలుగా చూస్తాం. రెండు రకాల వస్తువులు. ఒకటేమో స్థూలంగా ఉంటాయి, పర్వతాలు, నదీ నదాలు, మన శరీరం, ఇవన్నీ స్థూలంగా ఉంటుంది. మన మిత్రులు, శత్రువులు స్థూలంగా ఉంటున్నారు. సూక్ష్మంగా కూడా కొన్ని విషయాలు మనం వ్యవహారం చేస్తాం. మనకు సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఇవన్నీ సూక్ష్మంగా ఉంటుంది. ఆ విధంగా సూక్ష్మ, స్థూల అని ఈ విధంగా ఒక విభాగం. సూక్ష్మం అంటున్నప్పుడు ఇంద్రియాల భౌతికంగా ఇంద్రియాలకు అందే విషయాలని స్థూలంగా చెప్పుకోవచ్చు. సో సుఖం దుఃఖం అనేది ఈ జ్ఞానేంద్రియాలకు తెలిసే విషయం కాదు, మనసుకు మాత్రమే తెలుస్తుంది, రైట్? ఆ విధంగా కానీ వ్యవహారం అయితే ఉంది. సుఖం కలుగుతా ఉందని తెలుస్తా ఉంది, సుఖం కోసం ప్రయత్నం చేయడం ఉంది. దుఃఖం కలుగుతా ఉందని తెలుస్తా ఉంది, దాని నుంచి తప్పించుకోవడం ప్రయత్నం ఉంది. ఇవన్నీ ఉంటున్నాయి. వ్యవహార యోగ్యమే అది కూడా. సూక్ష్మము, స్థూలము ఈ రెండు కూడా కార్యాలే. ఈ రెండు కూడా కార్యకోటిలోకి, కార్యబ్రహ్మలోకి వస్తాయి. వీటికి ఆధారంగా ఏదైతే కారణం ఉంటుందో అక్కడ అవ్యాకృతం చెప్పుకుంటాం. సో అవ్యాకృతం అన్నిటికీ కారణము. అవ్యాకృతంలో మళ్ళీ ఇది కార్యం వస్తూ ఉంది. అవ్యాకృతం నుంచి వ్యాకృతం కార్యం అవుతా ఉంది. దాంట్లో మళ్ళీ సూక్ష్మము, స్థూలము అనే విభాగం, రైట్? సో ఇది విభాగం. ఇందులో సృష్టిలో కార్యం నుంచి కారణం, అవ్యాకృతం నుంచి వ్యాకృతం, అక్కడ కార్యకారణ భావం. సూక్ష్మం నుంచి స్థూలం చెప్తున్నప్పుడు ఈ స్వప్న జగత్ ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ పదార్థంగా చెప్తుంటాం. జాగ్రత్తలో మనకు కలిగేటువంటి అనుభవాలు, ఆ అనుభవాల సంస్కారాలు, ఆ సంస్కారాల మీదంతా, ఆ సంస్కారాలతోనే ఏర్పడేది స్వప్న జగత్. ఆ విధంగా స్థూలం జాగ్రత్త అనుభవాలు, ఆ స్థూలం జాగ్రత్త అనుభవాల నుంచి సంస్కారాలు, వాటి నుంచి స్వప్న జగత్. ఆ తర్వాత స్వప్న జగత్తు సూక్ష్మము, అది ఆధారము ఈ స్థూలానికి. మనం జాగ్రత్త కాలం చెప్తున్నప్పుడు జీవుడు ఈ స్థూల శరీరంతోనే ఉంటాడు, సూక్ష్మము కూడా ఇక్కడ ఉంటుంది. స్థూలము, సూక్ష్మము, కారణము మూడు ఉంటాయి జాగ్రత్త అవస్థలు. మూడిటి యొక్క పనితనం తెలుస్తూ ఉంటుంది. స్వప్నానికి వెళ్ళేసరికి స్థూల శరీరం పక్కకి వెళ్ళిపోయి కేవలం